దేవాలయాలు అసిస్టెంట్ కమిషనర్ ఇంకా హుషారు రావాలా. అన్నవరం దేవాలయాలన్నీ పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉండే స్థలం, శక్తి పీఠాలకు కూడా కేంద్రం. ఇక్కడ ఇంకా నీ దగ్గర నుంచి కొంచెం వీక్గా ఉన్నారు, రాష్ట్రానికంటే వెనకాల ఉన్నారు. మైక్ ఇట్రా దగ్గర చెప్పు, వాళ్ళకి చెప్పు, నాకు కాదు. ఓం నమ శివాయ. నమస్కారం అండి. నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని ముందు ఓం నమ శివాయ అనేసావు. ఇంక దేవుడు నాటి పెట్టాక ఏం చేయలేము. క్యారీ ఆన్. సార్, మాకు డ్రింకింగ్ వాటర్లోని శానిటేషన్ ప్రాబ్లంగా ఉంది సార్. ఆ రెండింటిలోని వెనుకబడి ఉన్నాము. ఆ రెండు కూడా డెవలప్ చేసుకోవడానికి, ఇంప్రూవ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం సార్. అన్నవరంలో కొత్త కాటేజీలు కూడా కట్టి వాటిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నారు సార్. ఆ రెండింటిలోని వీక్గాను త్వరలో అన్ని ఫుల్ఫిల్ చేస్తాం సార్. మీకేం కావాలో సార్ సార్ ఫైనాన్స్ రిసోర్స్ ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. సార్ బీ క్లియర్. అసిస్టెంట్ కమిషనర్ సార్ నమస్కారం సార్. తలుపులంలో దేవస్థానం తుని అండి. అమ్మవారి ఆలయం కొండ మీద ఉంది సార్, అది చిన్న కొండ అండి. ఈ మధ్య మీరు ఫ్రీ బస్ పెట్టడం వల్ల జనం ఎక్కువైపోయి అక్కడ ఆ ప్లేసే సరిపోవట్లేదని, పార్కింగ్ అని కానీ అక్కడ వాటర్ న్యాచురల్గా పుడుతుంది సార్ కొండలో. అదే మనం ఒక 5 లక్షలు స్టోర్ చేసి పబ్లిక్ ఇస్తామండి. ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో 3 కోట్లతో బయట నుంచి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు, దేవస్థానం ఫండ్స్తో 15 కోట్లతోటి ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేస్తుంది సార్. బాగా కొండ పైకి ఉంటుందండి, నడవటానికి బాగా ఇబ్బంది అండి మెట్లు కట్టడానికి. కొత్తగా ఎస్కలేటర్లు ఏర్పాటు చేసి ఒక 3 నెలల్లో మీరు 80% క్రాస్ చేసి ఏర్పాటు. కలెక్టర్ గారు మీరు ఒక పని చేయండి, ఇవన్నీ కూడా నాకు ఆల్ టెంపుల్స్ని ప్రక్షాళన చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. మనకు వారసత్వం, అన్ని దేవాలయాలు పవిత్రంగా ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి. అది మీ బాధ్యత, అది తీసుకొని అన్నీ చేయండి. అవసరమైతే మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. యూ వర్క్ ఇట్ అవుట్. ఓకే, మీరు వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ పాజిటివ్గా ఉంది. అంటే ఇక్కడ వచ్చిన 0.5% లెస్ ఉంది. రాష్ట్రంలో చాలా పాజిటివ్గా ఉంది. ఇవి కూడా జాగ్రత్త చూసుకోండి. సర్వీస్ ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి. ఓకే, దెన్ ఇక్కడ వచ్చినప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, దానికంటే ముందు రేషన్, ఇంకా దానికంటే ముందు ఎనర్జీ, కరెంట్ విషయం రండి సార్. నమస్తే సార్. 1% వెనకాల ఉన్నావు సార్. నమస్తే సార్. నేను SCIPPDCL సార్. ముందు మంత్ మేము 76% వరకు వచ్చాము సార్. లాస్ట్ మంత్ 15th నుంచి ఇప్పటి వరకు మాకు 25% లోడ్ పెరిగింది సార్. అయినా కూడా కంఫర్టబుల్గా మీట్ అయ్యాం సార్. అయితే ఈవినింగ్ పూట ఏంటంటే ఎవ్రీడే సార్ కొద్దిగా గాలిలు వచ్చి నెట్వర్క్ కొద్ది డిస్టర్బెన్స్ వచ్చింది సార్. అయినా కూడా ప్రాంప్ట్గా మినిమం టైంలో రెస్టోర్ చేశాం సార్. అలాగే మేము PM సూర్య గారిలో సార్ స్టేట్లో సెకండ్ ఉన్నాం సార్. ఆఫ్టర్ గుంటూరు 9300 ఇన్స్టలేషన్స్ చేశాం సార్. 32 మెగావాట్లు చేశాం సార్. అలాగే SC/ST సాలరైజేషన్లో కూడా ఆల్రెడీ ULA మోడల్లో ఒక 5000 సర్వీసులు చేశాం సార్. 3 monthsలో మా టార్గెట్ 19,500 కూడా చేసేస్తాం సార్. నాకు సాటిస్ఫాక్షన్ 90 రావాలి. ఎప్పటికి వస్తా? 2 monthsలో తీసుకొస్తాం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీలో కూడా ఒక మార్పు రావాలి. మీ ఇండ్ల పైన సోలార్ పెట్టుకోవడంలా మీరు సోలార్ పెట్టుకుంటే కరెంట్ ఛార్జ్ కట్టే పని ఉండదు. పేదవాళ్ళందరికీ 2 కిలోవాట్ల వరకు ఉచితంగా మేమే పెడుతున్నాం. SC/STలకి, BCలకి 3 కిలోవాట్ల వరకు దగ్గర 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తాం. ఓసీలు కూడా ఎవరన్నా ఇప్పుడు ముందుకొచ్చి పెట్టుకుంటే 70,000 రూపాయలు వాళ్ళకు కూడా సబ్సిడీ వస్తుంది. 78,000 వస్తుంది. 8,000 సార్. 78,000 ఈ 3 వస్తాయి. కానీ ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎంతమంది సోలార్ పెట్టుకొని చేతుల పైకి ఎత్తండి. ఇంటి పైన పెట్టుకున్న వాళ్ళు 2, 3, 4. మరి ఏంటి మీ ప్రాబ్లం? మంచి చెప్పినా కూడా మీరు వినే పరిస్థితులు లేరు. అవసరమైతే గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోతాం కానీ బలవంతంగా నీళ్లు తాగించలేం. ఇది మీరందరి బాధ్యత. రెండోది, వాహనాలు కూడా అన్నీ కూడా ఎలక్ట్రికల్ వాహనాలు మార్చమంటున్నా. సైకిల్ ఉంది, ఒక సైకిల్ పెట్టుకుంటారు, ఇంట్లో ఛార్జ్ చేసుకుంటారు, 40-50 కిలోమీటర్ల స్పీడ్లో ఎక్కడ పోవాలన్నా పోయి వస్తారు. అవసరమైతే అప్పుడప్పుడు మీ ఆరోగ్యం బాగుండాలంటే పెడలింగ్ కూడా చేయొచ్చు. ఆడవాళ్ళు కూడా సైకిల్ తొక్కచ్చు. చిన్నపిల్లలందరూ అదే చేస్తున్నాం కదా. ఆ నమ్మకం వీళ్ళు రావాలి. ప్రకృతిని మనం గౌరవించాలి. రెండోది, మనం
కరెంట్ ఇక్కడ ఉత్పత్తి చేసుకోగలిగి విదేశాల నుంచి ఆయిల్ కోసం బాధపడుతున్నామంటే మనం ఇబ్బందులు పడుతున్నామంటే కరెక్ట్ కాదు. నేను చెప్పినప్పుడు మీరు ఆలోచించండి. మీరు కూడా ఆలోచించి మీలో కూడా ఒక మార్పు. మీకు ఒక్క పైసా ఖర్చు లేదు ఎస్సీలకి. 100% మేమే పెడతాం. మీరు ముందుకు రావాలి. కలెక్టర్ కూడా చొరవ తీసుకోవాలి, ఎడ్యుకేట్ చేయాలి. దీనిపైన స్పెషల్ ప్రోగ్రాం పెట్టాలి. నేను దీన్ని మాత్రం వదిలిపెట్టను. ఆల్ కలెక్టర్ చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, సార్. ఎట్టి పరిస్థితుల్లో సోలార్ పెట్టాలి. అక్కడక్కడ కుసుమ్ కింద మీ పంప్ సెట్లకు కూడా పెట్టుకొని మేము ఫ్రీగా పెట్టిస్తాం. అగ్రికల్చర్ వరకు ఫ్రీ. దానివల్ల మీకు కరెంటు కానీ ఎప్పుడు కావాలన్నా తీసుకోండి. సర్ప్లస్ వస్తే డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మీ ఇంటి దగ్గర మీరు కరెంటు వాడుకోండి. ఆ బిల్లు కూడా మాఫీ చేస్తాం. దీన్ని దానికి అడ్జస్ట్ చేస్తాం. ఒక వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు మీలో కూడా మార్పు రావాలి. ఓకే, క్యారియర్.